శ్రీ మాతృపితృగురు దైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సర్వం సద్గురు అర్పణం. ప్రపంచంలో ఏదైనా మారుద్ది కానీ నలుపు మారదు. మనం కూడా నలుపుగా ఉండాలి. నా హృదయం కూడా నలుపు మారదు. కాబట్టి నలుపు నలుపుగానే ఉంటుంది కానీ తెల్ల రంగులో నలుపు కలిస్తే నలుపుగానే మారుతుంది. నలుపు పోయి తెలుపు రంగులో కలిస్తే కూడా నలుపుగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక సిద్ధాంతాన్ని ఎంచుకున్న తర్వాత దానిలోనే ఉండి దానిని తెలుసుకోవాలి. ఇది కొంచెం అది కొంచెం తెలుసుకుంటే ఏ మార్గానికి కాకుండా పోతాం. కాబట్టి ఈ మార్గం చక్కగా నేర్చుకోవాలని మా గురువుగారు శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి గారు, మాతా హేమలతా దేవి గారు. జై సద్గురు మహారాజుకి జై. ఇప్పుడు శ్రీ శివరామ దీక్షితుల బృహదాశిష్టము శ్రీమద్ రామడుగు శ్రీ శ్రీ శివరామ దీక్షితుల ప్రభుల వారిచే రచయింపబడిన బృహదాశిష్టము అను శివరామ దీక్షితీయము పరిపూర్ణ బోధ అచల సిద్ధాంత గ్రంథము జనన మరణ భ్రాంతి రహిత మార్గము. సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంచల ప్రభువారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద ఖధ్యానం సుదర్శనాల రాజయోగి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఏవైనా తప్పు ఒప్పులుంటే మన్నించి వినగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మబంధువు. గురు శిష్య ప్రభావ ప్రకారణం. గ్రంథకర్త నిర్ణయం. 1. అందరూ ప్రబాద కల్పన కథ కట్టుకథయని పలుకుచునే యుందురు. అది అబద్ధమా నిజమా కదా. గురువు లేని ఎడల గురి తెలియదు. గురువు అంటే జనన మరణ భ్రాంతి రహితం చేసేవారు. మేము అనుభవం వలనే తెలుసుకున్నాము. అనుభవముగా తిండి కాదు, ఆలోచనే చక్కగా చేయవలెను. వంకర ఆలోచన చేయరాదు. మొదలు వంకర అయితే తుదనెల్లా వంకరగానే యగును. కనుక వంకర లేని మార్గము తెలియవలెను. గురువు ఎటువంటి వాడనగా ఓడ నడుపుయందు సారథిగాను చున్నాడు. గురువునకు 12 సంవత్సరములు సేవ చేయవలెను. దీర్ఘకాలము గురు సేవ చేతనే కానీ భ్రాంతి రైతులు కారు. 2. శిష్య ప్రభావం. ఈ ఉపదేశం కోరిన వారు గురువు దగ్గరకు వెళ్ళవలెను. ఆ గురువు నడదలు ఆ ఊరి వారిని అడిగి తెలుసుకోవాలను. వారు యుక్తముగా చెప్పినారా ఆ గురువు యొక్క శిష్యులను చేరవలెను. వారిని విహితపరచుకోవలెను. గురువు దర్శనం చేయించుమని ఆ గురువు యొక్క శిష్యులను అడగవలెను. ఆ గురువు యొక్క శిష్యులు ఇలాగున వందనాది క్రియలు చేయుదురో వారి వలె తాను జరపవలెను. ఆ గురువును తండ్రిగాను ఆ గురువు భార్యను తల్లిగాను భావించవలెను. భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. అహంకారము వదలవలెను. అభిమానము విడవలెను. గురునింద వినరాదు. గురు ద్రోహము చేయరాదు. కుల త్యాగము ఆచరణ త్యాగము చేయరాదు. కుల దూషణ చేయరాదు. కుల గురువులను నిందించరాదు. పరస్త్రీలను తల్లిగా భావించవలెను. పరద్రవ్యము మట్టి పిల్ల వలె చూడవలెను. సకల భూతములను తన వలనే భావించవలెను. దేహార్థ ప్రాణములు గురువునకు సమర్పించవలెను. దేహముతో కూడిన ఆత్మను తెలియరాదు. ఇందుకే గురువు అవసరమై ఉన్నది. 3. అచల గురు ప్రభావము.
శిష్యుడు ఏమైనా తొందరపడినా గాని గురువునకు సహనం కలిగి ఉండవలెను. మాటల వలనే బోధ చేయవలెను, తొందరపడకూడదు. పడుటకు అహము నమ్మిన మార్గము లేకపోతే కళ్ళు ముక్కు చెవులు మూసుకొని చూడమని అనడమా, నాదము వినుమని అనడమా, నడినెత్తిన చేయి పెట్టి నీవే నేను నేనే నీవు అని పలుకడమా, తన నీడ చూచుకొని మీద ఆకాశమందు ఛాయాపురుష లక్షణం చూడమని అనడమా, అది ఆ మార్గము కాదు. ఈ మార్గము తెలియడము దుస్తరం, తెలిసిన తర్వాత సులభము. ఈ అచల మార్గము తెలిసిన తర్వాత తాను నిత్యమనే ఆశ ఉండదు. అప్పుడు నరకము లేదు, స్వర్గము లేదు, అనుభవం లేదు, ఏదీ లేదు. ఈ ఉపదేశమునకు మంత్రము లేదు, తంత్రము లేదు, యోగములు కావు, ధారణములు కావు, క్షేత్రములు కావు, వ్రతములు కావు, తపములు కావు, యజ్ఞములు కావు. మహా సూక్ష్మ సులభము. ఈ సులభం అది 12 సంవత్సరములు పరిశోధించవలెను. ఆ వాక్యము మరొక ఉండవలెను, ఆవరణంతము ఉండవలెను. శూన్యము కావలెను, తననే భావము కాకూడదు. శంకరులు వారికి అహంభావము లేదు. శివోహమనుట వారి వాచ్యార్థము. శుకుల వారికి అనుభవం లేదు. జనకుల వారికి అహంభావము లేదు. వాచ్యార్థమే గాని లక్ష్యార్థమందున అహంకారము లేదు. లక్ష్యార్థమందు అహంభావము కలిగితే ద్వైతమే సిద్ధించును. ద్వైతము లేదనే యనిరి. ఆ అద్వైతమందు ఒకటి కలదన్నారు, ఇంకొకటి కలిగితే అద్వైతమే కానీ ఒకటి ఎప్పుడు కలదో రెండోది అప్పుడే కలదు. ఒకటి రెండవచున్నది, రెండు మూడవచున్నవి ప్రపంచమందు చూడలేదా? ఒకరికి ఇద్దరై, ఇద్దరికి ముగ్గురై, ముగ్గురికి ఆరుగురై, అనేకులై ఇలాగున అంతటా నిండుదురు. అంతా శూన్యమనే ఉన్నది. శూన్యము అనగా తానే శూన్యము, తానే ఎప్పుడు లేకుండో అని అప్పుడే లేవు. తాను ఉండేవాడు తక్కినవి లేకపోయినవే కాదు. తాను ఉంటే అన్ని కలవు, తానే లేకుంటే ఏదీ లేదు. శూన్యవాదమని కొందరు అందురు. తాను కలిగినప్పుడు శూన్యము ఎలాగున ఆయను. తనకు ఒకరు పోయినారా తను లేకపోవుట శూన్యము. తాను నమ్మితే నాశనమే గాని నాశనము లేని తను గాబోడు. 4 తననే ఎరుక లేనే లేదు. ఆగామి సంచితలను చెప్పకూడదు. తనకు తానే కాని తనకు ఏది లేదని కొందరందురు. ఏది నిజం కాదు, తానే లేడు. తను లేకుంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మములు ఎట్లు కలుగును? ప్రారబ్ధం మెక్కడి నుండి వచ్చెను? మోక్షము మరొక నుండి మొలచి వచ్చెను. భ్రమలన్నీ అహంకార ధర్మములు, శరీర ధర్మములు. ఈ అహంకారమే నరకము. ఈ అహంకారమును ఎవరు వదలజాలరు? అహంకారమును దేని వలన కలిగిననో దానిని విడువవలెను. అహంకారమునకు మూలము ఏమైనది? గురువు వలన తెలియను. అహంకారము గల గురువును వదలవలెను, తిరిగి చూడరాదు. అహంకారము వలనే అందరూ నరకమును పొందుచున్నారు. అహంకారమును వదలకనే కదా రావణాసుడు నశించిపోయాను. అహంకారము వలనే కదా శత్రుమిత్రులు గలుగుచున్నారు. అహంకారము లేని వారికి జనన మరణము లేవనే సిద్ధాంతము అహంకారము లేని వారికి తెలిసి కొనుట దుర్లభం అవుచున్నది. అహంకారమును గురుపదేశము చేతనే వదలగలరు. అహంకారమునకు వదిలిన వారు త్రిమూర్తుల కన్నా అతిశయుండు. అహంకారము నరకమును పొందించును గాని సంశయము లేదు.
అహంకారము జనులకు యమధర్మరాజు వైతరణి నది కదా. అహంకారము గల వారిని చూచి శరణు పొంది అయినా విడవలెను. అహంకారము గల వారు పై కొని వత్తురు, వివాద పడుదురు. అహంకారము లేనివారు నశించిన వారే, వారు లేకనే ఉన్నవారు. గురువునకు అహంకారము లేదు, త్రిగుణములు లేవు, మనసు లేదు. గురువునకు సేవ చేయని వానికి సూచన గలగనేరదు. గురువు చెప్పిన యుక్తిని మనసున మరవకూడదు. 5. గురువు కన్నా దైవం హెచ్చని చెప్పరాదు. గురువు కన్నను దైవము హెచ్చని పలుకకూడదు. దైవముకైన అహంకారము కలదు గాని గురువునకు కెన్నటికి అహంకారము కలగదు. ఎరుక లేదు, మరుపు లేదు. గురువు యొక్క రుణము ఎవరు తీర్చుకోగలరు? దుస్తారము గురువు జనన మరణములు యొక్క భ్రాంతిని పోగొట్టును. గురువు అనుగ్రహం పొందిన వాణి పాదరేణువు ఎవరు బోలరు. గురువు చెప్పిన వెనుక గురువు లేడు, శిష్యుడు లేడు, ఎవరూ లేరు. గురువును నిందించిన వానికి నరకమే శాశ్వతము. చండాలుడు గురువు అనుగ్రహం పొంది దూషించి వానికంటే గాడిద మేలు. గురువునకు గుణము గలదా? గుణము గలదా? కుక్కకున్న గుణము గురువుకు లేదనే అన్నారు. గురువును కుక్క అని అనరాదు. గురువు కుక్క అయితే కుక్క బ్రతికే యగును. గురుపదేశము గలవారికే ఈ వాక్య గ్రంథము. ఇవ్వవలెను, ఇతరుల కివ్వరాదు. ఒక్కరు వినరాదు. గురుపుత్రులు ప్రార్థించితే తాత్పర్యము తెలియుటకు బోధించవలెను. ఈ గ్రంథవాక్యములు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము అనే కారణము లేని వార్లకు మాణిక్యములు, ఇతరులకు నల్ల బొగ్గులు, చిల్ల పెంకులు. ఎవరైనా గురుపదేశమై ఈ వాక్యములు వినుచు మనసున కందక చలన చిత్తమందు వారికి లెస్సగా వినుమని బోధ చేయవలే గాని అసూయపడరాదు. పడువారే అహంకారులు. వారికి అహంకారము వదలనే లేదు. కలదోచిన శరీరాలు ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు. ఈ ఉత్త బట్టబయలు ఏమి లేదు. ఇదే సిద్ధాంతము. ఈ సిద్ధాంతమే రద్దాంతము. ఇది అచల గురు శ్రీ శివరామ దీక్షితుల ప్రభావ వేదాంత విచారణೆ పూర్వ భాగే గురు శిష్య ప్రభావ ప్రథమ ప్రకారం సమాప్తం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి శ్రీమద్ గురుదేవులు మాతా హేమలతా దేవి పాద పద్మములకు ద్వాదశి వందనాలు. ఈ యొక్క బుక్కు సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంచల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కంధ్యానం సుదర్శనాల రాజయోగి గారు ఈ బుక్కు మనకు అందించినారు. అలాగే పూర్తి వరకు విని ఆనందించినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మబంధువు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను గట్టిగా కొట్టగలరు. మేము చేసే వీడియోలు ప్రతిరోజు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. జై సద్గురు ప్రభు మహారాజుకి జై.